విద్యార్థులు విమానం ఎక్కాలని ఎంతో ఆశపడతారు. అలాంటి అవకాశం వస్తుందంటే ఎంతటి కష్టాన్నైనా అవలేలగా సాధిస్తారు. విజయనగరం జిల్లాలో ఇదే జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ బాలుర పాఠశాల చదువుతున్న 10th విద్యార్థులకు పరీక్షల ముందు ఉపాధ్యాయులు ఒక ఆఫర్ ఇచ్చారు. 10వ తరగతిలో పాఠశాల ఫస్ట్ వచ్చిన విద్యార్థికి విమాన ప్రయాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాఠశాలలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా పెరికి గ్రామానికి చెందిన ఎలకల హేమంత్కు పాఠశాలలో మొదటి స్థానం రావడంతో బయాలజీ ఉపాధ్యాయుడు కృష్ణారావు అతడిని విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు విమానం ఎక్కించి తీసుకువెళ్లి పర్యాటక ప్రాంతాలను చూపించారు. అయితే విద్యార్థులను విమానం ఎక్కించే ఆలోచన ఎందుకు వచ్చింది, విమానం ఎక్కిన విద్యార్థి ఎటువంటి అనుభూతి పొందారో మా విజయనగరం స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహమూర్తి వివరాలు అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూస్తున్న నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నిలుస్తున్న పరిస్థితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులే చెప్తున్నాయి. అయితే అదే కోవలోకి చెందుతుంది విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే అక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఆదర్శంగా నిలవడంలో ప్రత్యేకత ఏమిటంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఒక పోటీతత్వం నెలకొల్చి వారిలో అత్యున్నతంగా మార్కులు సాధించేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వారిని విమానయానం చేయిస్తూ పలు ప్లేసులలో తీసుకెళ్లడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి విద్యార్థులు స్కూల్ ఫస్ట్ వచ్చే వాళ్ళని నేడు విమానయానం చేసి పలు సైన్స్ సంబంధించిన ప్రదేశాలను సందర్శించిన తీరు నేడు అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది. అయితే చీపురుపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణారావు బయాలజీ ఉపాధ్యాయులు ఆయన తన విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచిన వ్యక్తిని నేడు విమానయానం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆయనకి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనతో పాటు ఉన్నారు. మాస్టర్ చెప్పండి, ఏదైతే ఈరోజు మీరు మీ విద్యార్థులకు ఒక పోటీతత్వాన్ని పెట్టి ఎవరైతే ఉన్నతంగా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తారో వారిని విమానయానం చేయించి తీసుకెళ్తామని చెప్పి ఈరోజు తీసుకెళ్లిన పరిస్థితి అయితే నేడు ఉంది. అయితే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఏంటి సార్? నేను పనిచేసే ప్రతి చోట కూడా 96 నా అపాయింట్మెంట్, 98లోనే ఎంపీయూపీ స్కూల్ చిన్నబట్టుపల్లిలో పనిచేస్తున్నప్పుడు సుమారు 10 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది ఆ యూపీ స్కూల్లో పెద్ద క్లాస్ పిల్లలందరినీ విశాఖపట్నం తీసుకువెళ్ళి క్షేత్ర పర్యటన చేయించేవాడిని, జూ పార్క్ అంతా కూడా. అలాగే నేను మళ్ళీ బదిలీ పైన గరివిడి మండలం శివరాం స్కూల్కి వచ్చేటప్పుడు కూడా పిల్లలందరినీ క్షేత్ర పర్యటనలే కాకుండా ప్రతి నెల 1వ తేదీన అరటిపళ్ళు వాళ్ళు భోజనంతో పాటు అందించేవాడిని. ఇలా అలాగే గర్భం హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఫస్ట్ వచ్చిన పిల్లవాడికి 5,000, సెకండ్ వచ్చిన పిల్లవాడికి 3,000, థర్డ్ వచ్చిన 2,000 రూపాయలు చొప్పున నేను చదివిన స్కూల్లోనే నేను పనిచేయడం అన్నది ఒక సంతృప్తిదాయకం. ఆ స్కూల్ రుణం తీర్చుకోవడానికి అక్కడ విద్యార్థులు ప్రోత్సహిస్తూనే ప్రైజ్ మనీ ఇచ్చేవాడిని. మరి చీపురుపల్లి బాయ్స్ హై స్కూల్కి వచ్చాక మనీ కంటే కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే బాగుంటది. డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి, డబ్బులు వాళ్ళు ఎలాగా తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి వాళ్ళని విమానయానం చేయిద్దాం. సుమారు 190 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో హైయెస్ట్ మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళని నేను ఫ్లైట్ ఎక్కిస్తాను. అంతేకాకుండా మండలం ఫస్ట్ కూడా వచ్చినట్టయితే మన స్కూల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఫ్లైట్ ఎక్కిస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా టీచర్స్ డే రోజున నేను ఇచ్చేటువంటి హామీ మేరకు నాకు తోచిన పాటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రోత్సహించాలి, బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కొద్దిపాటి ఒక ప్రయత్నం అయితే చేశాను సార్. చెప్పండి, ఇప్పుడైతే మీరు చేసింది అందరికీ ఆదర్శనీయంగా. అయితే ఇటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు మీ తోటి ఉపాధ్యాయులు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు? ఈ రోజు మీరు విద్యార్థిని తీసుకెళ్ళాక ఎటువంటి ప్రశంసలు చేస్తున్నారు, లేదా ఇంకా భవిష్యత్తులో ఇలా ఎటువంటి కార్యక్రమాలు చేద్దామని ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఉమామహేశ్వరి మేడం గారు, అలాగే మా తోటి సైన్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా పూర్తి తోడ్పాటును అందిస్తున్నారు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని. అలాగే ఏ రకమైన సైన్స్ యాక్టివిటీస్ ఉన్నా, నేను గతంలో జిల్లా సైన్స్ అధికారిగా పనిచేశాను. ఆ సైన్స్ పట్ల కాస్త మక్కువ ఉన్న వాళ్ళని, విద్యార్థులకి ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించాలనేటువంటి తపన ఉన్న వాళ్ళం కాబట్టి
విద్యార్థికి అంటే మేము చిన్నప్పుడు విమానాన్ని పైకి చూడడమే తప్ప దగ్గరకు పోయి చూసే సందర్భాలు లేవు. ఇప్పుడు కాస్త అవకాశం ఏర్పడాక విమానయానం చేశాం కాబట్టి విద్యార్థులు మీకు అందరం కూడా గ్రామీణ నేపథ్యంలో పెరిగిన వాళ్ళం కాబట్టి గ్రామీణ విద్యార్థులకి విమానయానం చేయించినట్టయితే అదొక రకమైన ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష అనుభవం. అలాగే వాళ్ళలో పోటీతత్వం ఏర్పడి మరింత మెరుగైనటువంటి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో వస్తాయని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని చెప్పే ప్రధాన ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది సార్. అందుకు అందరూ సహకరించారు సార్. అయితే చూసుకోవచ్చు. అయితే మనతో పాటు ఏదైతే విమాన ప్రయాణం చేసిన విద్యార్థి కూడా మనతో పాటు ఉన్నారు, హేమంత్ ఉన్నారు. ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హేమంత్, చెప్పు, ఏదైతే ఈ రోజు కృష్ణారావు మేషారు మీకు హామీ ఇచ్చి మీకు ఏదైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వారిని విమాన ప్రయాణం చేపిస్తాను, వాళ్ళ ప్రదేశాలు తీసుకెళ్తానని ఇవ్వడం జరిగింది. ఈ రోజు నువ్వు స్కూల్లో టాపర్ గా నిలవడంతో నిన్ను విమానం ఎక్కించారు. అది అయితే ఏ విధంగా ఉంది? విమానం ఎక్కాక ఎటువంటి ఫీల్ అయ్యావు? ఆ విమానం ఎక్కుతాననే గతంలో అసలు ఎప్పుడైనా ఊహించావా? అసలు ఏంటి ఈ విమానం ఎక్కిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడెక్కడ ప్రదేశాలు తిరిగావు? ఏంటి పరిస్థితి? విమానం ఎక్కడం అనేది ఒక కళగా ఫీల్ అవుతున్నాను. నేను విమానం ఎక్కుతానని అనుకోలేదు. సార్ చెప్పే విధంగా కష్టపడి చదివాను, అందుకే విమానం ఎక్కాను. విమానం ఎక్కడం అనేది నార్మల్ వాళ్ళకి అవ్వదు. డబ్బులు ఉంటేనే ఎక్కడం అవుద్ది. ఆ డబ్బు కావాలంటేనే చదువుకుంటేనే బాగా డబ్బులు వస్తాయి. అందుకే బాగా చదువుకోవాలి. ఏదైతే ఈ స్కూల్ టాపర్ గా రావడానికి నువ్వు ఏ విధంగా ప్రణాళిక రచించావు? అసలు స్కూల్ ఫస్ట్ సాధించాలనే కసి నీకు ఎప్పుడు మొదలైంది? మాస్టర్ చెప్పాక ఏ విధంగా ప్రణాళిక చేసుకొని చదివావు? తోటి విద్యార్థులు కూడా ఈ రోజు నువ్వు విమానం ఎక్కాక ఎటువంటి చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? మా హెచ్ఎం మేడం గారి నుంచి ఈ సంవత్సరం ఈ సెక్షన్ అనేది వేరే చేయించారు. ఏ గ్రేడ్ స్టూడెంట్స్ అందరినీ అందులో పెట్టి చదివిస్తాను. బాగా హెచ్ఎం మేడం గారు అనేది స్పెషల్ గైడెన్స్ తీసుకొని బాగా చదివించారు. అలా మంచి టైం టేబుల్ వేసుకొని ఎవరి మట్టుగా వాళ్ళే చదివారు. స్పెషల్ రూమ్ అందరూ బాగా చదువుకొని ఎవరికి కావాల్సిన వారు ఎవరు ఇదిగా వాళ్ళు చదువుకుంటే బాగా చదువుకోండి. అలాగే నేను బాగా చదివాను. రోజు టైం టేబుల్ ప్రకారం చదివాను. సార్ ఇచ్చిన ఆఫర్ని యూజ్ చేశాను. అంటే సార్ ఎక్కడికెక్కడ మీకు తీసుకెళ్లారు? విమానం ఎక్కేటప్పుడు ఎటువంటి విమానం, అసలు నువ్వు ఎప్పుడైనా విమానం ఎక్కుతానని అనుకున్నావా? అసలు ఏంటి పరిస్థితి? విమానం ఎక్కాక ఆ ప్రదేశాల్లో ఎలా కనిపించింది? విమానంలోకి కూర్చోగానే విమానం టేకప్ కానీ లేదా ల్యాండింగ్ టైం సమయంలో కానీ, తర్వాత విమానం దిగాక నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యావు? ఏంటి పరిస్థితి? విమానం ఎక్కినప్పుడు పైకి ఎక్కినప్పుడు మొదటిసారి ఎక్కితే అది ఒకలాగా అనిపించేస్తుంది. అంటే గాల్లో తేలినట్టు కనిపిస్తుంది. దించినప్పుడు పైనుంచి కింద పడుకున్నట్టు కనిపిస్తుంది. దిగిన తర్వాత బయట చాలా బాగుంది వాతావరణం. అక్కడ ఎయిర్పోర్ట్లో, విజయవాడ ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ విజయవాడలో అక్కడి నుంచి సైన్స్ మ్యూజియం, నైట్ ఆ రోజు ఈవినింగ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడికి వెళ్ళాం. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ దుర్గదేవి టెంపుల్కి వెళ్ళి తర్వాత ప్రకాశం బ్యారేజ్, సెక్రటరేట్, అసెంబ్లీ అవన్నీ చూసాం. ఆ రోజు నైట్ మళ్ళీ రిటర్న్. అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చాక నీ తోటి విద్యార్థులు మేము అందుకోలేకపోయాము, అరే నీకు అందుకున్నావు, ఎలా ఉందరా ఏంటనే ఏ విధంగా విద్యార్థుల్లో భావన ఎలా ఉంది? వాళ్ళంతా నీకు కలిసి ఏమైనా అడుగుతున్నారు? ఏంటి పరిస్థితి? అడిగారు, విమానం ఎక్కావు కదా ఎలా ఉంది, మేము ఎక్కలేదు, నువ్వు ఆ ఛాన్స్ కొట్టావు, బాగా చదువుకొని వెళ్ళావు, నీలాగా మేము ట్రై చేసాం కానీ మాకు అవ్వలేదు అని అడిగారు. విమానం ఎక్కినప్పుడు చాలా బాగుంది, ఎక్కడెక్కడ తీసుకెళ్ళి అవన్నీ చెప్పాను. అయితే నువ్వు రానున్న రోజుల్లో తోటి విద్యార్థులకి నీకన్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చదువుకొని వాళ్ళందరికీ విద్యార్థులకి ఏమని సూచిస్తావు? ఏంటి పరిస్థితి? బాగా చదువుకుంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ వస్తాయి. చదువు వల్ల మనం దేనైనా సాధించవచ్చు. అందుకే బాగా చదువుకోవాలి. సార్లో ఎంతోమంది కొంతమంది ఉంటారు ఆపర్చునిటీస్ ఇవ్వడానికి. మా సార్ ఇచ్చిన ఆపర్చునిటీస్ వల్ల అందరూ బాగా పోటీ పడి చదివారు. ముందు కూడా ఇలాగే బాగా పోటీ పడి చదవాలని ఆశిస్తాను మా స్కూల్ నుంచి. అది చూసుకోవచ్చు. ఏదైతే విద్యార్థి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి అయితే అహర్నెస్లో శ్రమించి మా కృష్ణారావు మాస్టర్ ఇచ్చిన అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా స్కూల్కు టాపర్గా వచ్చి విమానయానం తను ఎప్పుడు విమానం ఎక్కుతానో లేదో తెలియదు, కానీ అటువంటి పల్లెటూరులో పుట్టి విమానం అంటే పైకి చూసే రోజుల నుండి ఈ రోజు విమానం ఎక్కి అనుభూతిని పొందాను. నాతో పాటు రానున్న రోజుల్లో కూడా విద్యార్థులంట ఈ విధంగా ఉపాధ్యాయులు ఇస్తున్న అవకాశాలను కష్టపడి చదివి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు హేమంత్. వీడియో జర్నలిస్టు జగన్నాథంతో
నరసింహ, వైకే టీవీ, విజయనగరం.